ఆరాధన కొరకై బైబిల్లో నుంచి ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము చివరి వచనం 35వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యోధా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఒడిగెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడినందుకు స్తోత్రాలు. ఆరాధన వర్తమానములో ప్రవేశిస్తుండగా చదవబడిన వాక్యములో నుంచి ఆరాధన కొరకై మాకు కావలసిన నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ మహిమ కొరకు వాడుకొనండి. చేరువచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని నడిపించమని ఈ దిన పరిచర్య చివరి వరకు మీ సహాయాన్ని కోరుకుంటూ మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యోధా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఒడిగెను. లేయా 4వ కుమారుడు కని ఆమె పలుకుతున్న మాట, ఈసారి యెహోవాను స్తుతించదననుకొని వానికి ఏం పేరు పెట్టింది? యోధా. యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి అని అర్థం. లేయా యోధా పుట్టినప్పుడు ఏమనుకుందంట? ఈసారి యెహోవాను నేనేం చేయాలి? స్తుతించాలి అనుకుందంట. ఎందుకు లేయా దేవుని స్తుతించాలనుకుంది అంటే చూడండి, ఇదే 29వ అధ్యాయము 16వ వచనం. లాబానుకిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లాబానుకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. ఇప్పుడు 17వ వచనం. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. 17వ వచనానికి వచ్చేసరికి లేయా జబ్బు కళ్ళు కలిగిందంట. రాహేలు ఎట్లుంది? రూపవతి, సుందరి. రాహేలు రూపానికి చాలా సుందరంగా ఉంటుంది. అందుకని ఇంక కిందికి మనం చదువుకుంటే యాకోబు రాహేలును ప్రేమించినాడు. ప్రేమించి రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేసినాడు. 7 సంవత్సరాలు కొలువు పూర్తి అయిన తర్వాత లాబాను యాకోబును మోసగించి రాహేలుకు బదులుగా లేయానిచ్చి
పెళ్లి చేసినాడు. అంటే లేయా పెళ్ళి ఎట్లా జరిగిందంటే మోసపూరితంగా జరిగింది. యాకోబు ఇష్టపూర్వకంగా లేయాను చేసుకోలేదు. ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఎట్లుంటాయండి? చాలా కష్టంగా ఉంటాయి కదా. ఇష్టంతో చేసుకుంటే కష్టమైన సర్దుకుపోతారు. కాబట్టి లేయా జీవితంలో లేయా జబ్బు కళ్ళు కలిగింది కనుక ఆమె వివాహ విషయంలో మరి ఎవరు ఆమెను చూసి ముందుకు రాలేదేమో. కాబట్టి తండ్రి లాబాను ఏం చేశాడంటే, యాకోబు చిన్నదాన్ని ఇష్టపడుతున్నాడు కాబట్టి మెల్లగా పెద్దదాన్ని కూడా మెడగడదామని మోసముతో లేయా అనేసి పెళ్లి చేసినాడు. లేయా వివాహము మోసపూరితంగా జరిగింది. తర్వాత యాకోబు అన్నాడు, మామను అడిగినాడు, మామ ఇట్లా చేసినవేంటి అంటే ఆయన ఏం చెప్పాడంటే, మా దేశం మర్యాద ఒకటి ఉంది, పెద్దదానికి వివాహం కాకుండా చిన్నదానికి చేయకూడదు, కాబట్టి పెద్దదానికి చేయాలి కాబట్టి అదేదో నీకే చేసిన అన్నాడు. అంటే ఇప్పుడు నాకు చిన్నది కూడా కావాలంటే అప్పుడు అన్నాడు, ఇంకా 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. కాబట్టి ఇంకా 7 సంవత్సరాలు మరలా కొలువు చేసినాడు. చేసిన తర్వాత ఇప్పుడు యాకోబు చిన్నదాన్ని కూడా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టపడి చేసుకుంది రాహేల్ని, ఇష్టం లేకుండా చేసుకున్నది లేయానే. ఇప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు చూడండి 29వ అధ్యాయం 30వ వచనం చదవండి. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసెను. 30వ వచనంలో మధ్యలో చదువుతాము, అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి. యాకోబుకు 2 చేసుకున్నాడు, కానీ ఈ 2లో బహుగా ప్రేమించేది ఎవరిని? రాహేలును. ఇప్పుడు లేయాకి ఎట్లా ఉంటుంది? ఎంత బాధ చూడండి. ఏమయ్యా నన్ను పట్టించుకోవంటే నాకు ఇష్టం లేకుండా మీ తండ్రి నాకు గట్టినాడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటుంటే లేయా యొక్క మనసు, లేయా హృదయం ఎంత గాయమవుతుందో, ఆమె మనసు ఎంత బాధపడుతుందో. ప్రియులారా, లేయా జీవితంలో లేయా వివాహం అయింది కానీ ఆమెకేమి లేదు, సంతోషం లేదు. ఆమెకెంతో దుఃఖం, బాధ. అలాంటి పరిస్థితిలో చూడండి, ఇప్పుడు 32వ వచనం చదవండి. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. రూబేను అంటే అర్థం ఏంటంటే యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని. అందుకనే 32వ వచనం 2వ లైన్లో మనం చదువుతాం, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. పాపము లేయా ఈ లోకంలో జబ్బు కళ్ళతో పుట్టింది. అంతేకాదు వివాహం చూడకపోతే మోసపూరితంగా జరిగింది. వివాహమైన తర్వాత భర్తను ప్రేమిస్తాడేమో అనుకుంటే భర్త చేత ప్రేమకు నోచుకోలేదు. లేయా వివాహమైన సంతోషం లేదు, నెమ్మది లేదు. అయితే ఆమె ఎంతో శ్రమ, దుఃఖము కూడా వెళ్తుంది.
అలాంటి పరిస్థితిలో యెహోవా లేయా యొక్క శ్రమ చూచాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మన శ్రమ మన దేవుడు చూచేవాడు. దేవుని పిల్లలు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన దేవుడు మన శ్రమ చూచే దేవుడు. ఈ లోకంలో మానవుడు ఎట్లున్నాడంటే పాపముల బట్టి పాపములో పెరుగుతూ పాపాన్ని బట్టి మనిషికి ఏమీ లేదు, సుఖము లేదు. జీవితాంతం ఏంటంటే శ్రమ. అందుకే ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళతో అన్నాడు, నీవు బ్రతుకు దినములన్నిట ఏం కార్చాలి? చెమట కార్చి అన్నాడు. చెమట కార్చడం అంటే శ్రమను చూపిస్తుంది. మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవునికి సుఖము లేదు, నెమ్మది లేదు. లేయా యాకోబుని వివాహం చేసుకున్నప్పటికీ ఆమెకు సుఖము లేదు, కానీ శ్రమ గుండా వెళ్తుంది. ఒకప్పుడు మన పరిస్థితి కూడా అదే. అయితే ప్రేమ కలిగిన దేవుడు శ్రమలో ఉన్న లేయాను దేవుడు చూచాడంట. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. మన దేవుడు ఎవరంటే శ్రమలో ఉండే మనల్ని ఆయన చూచే దేవుడు. అందుకే హాగరు పేరు పెట్టింది దేవునికి. ఏమని పేరు? చూచుచున్న దేవుడు. చూడండి 16వ అధ్యాయం. ఇది ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. అది అంటే హాగరు చెప్తుంది, చూచుచున్న దేవుడవు నీవే అనే పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. చూచుచున్న దేవుడవు నీవే. మన దేవుడు ఎవరంటే మనను చూచే దేవుడు. అందుకే 94వ కీర్తనలో మనం చదువుతాం, కంటిని కలుగజేసిన వాడు కానకుండున. చదవండి 94వ కీర్తన. ఎన్నో వచనమమ్మ? 9వ వచనమా? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. మనకు కళ్ళనిచ్చింది ఎవరండి? దేవుడే. కాబట్టి మనకు కళ్ళనిచ్చిన దేవుడు ఆయన చూచే దేవుడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. మనము శ్రమలో ఉండగా మన శ్రమను, మన కష్టాన్ని ఆయన చూసే దేవుడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను కష్టంలో ఉన్నాను, నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటాం. కానీ మన దేవుడు మనను చూచే దేవుడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను చాలా నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చూశానని చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? మోషేతో చెప్తున్నాడు. మోషేకు దేవుడు ప్రత్యక్షమై తనను గురించి పరిచయం చేసుకున్న తర్వాత మోషే దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడో అసలు విషయం చెప్తున్నాడు. మోషే, నేను ఎందుకు వచ్చానంటే, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. కాబట్టి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నాడు? విడిపించాలనుకున్నాడు. వీళ్ళారా, లేయా ఎలాంటి పరిస్థితిలో ఉందో ఒకప్పుడు మన పరిస్థితి కూడా అదే. లేయా యాకోబును వివాహం చేసుకున్న ఒక కుటుంబంలో ఆమె ఉన్నప్పటికీ ఆమెకి శ్రమ తప్ప సుఖము లేదు.
నీవు నేను మనమందరం ఒకప్పుడు పాపములో పుట్టి పాపములో పెరుగుతూ పాపాన్ని బట్టి మనకు శ్రమే కానీ సుఖము లేదు. ఈ లోకంలో మన హృదయంలో శాంతి సంతోషము లేదు. అయితే అలాంటి స్థితిలో ఉన్న ఆమెను యెహోవా చూచినట్లే నిన్ను నన్ను మనందరిని ఏం చేశాడు? ఆయన చూశాడు, మనల్ని చూశాడు. మొదటిగా ఎందుకు లేయా యెహోవాను స్తుతించాలి అనుకుందంటే, శ్రమలో ఉన్న ఆమెను దేవుడు చూసినాడు. ఆ శ్రమ నుంచి ఆమెను విడిపించాలనుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! చెప్పాలంటే లేయాకు తండ్రికి ఈమె బరువు అయిపోయింది. ఎవరికోకనికి తగలకడితే పోతే అనుకున్నాడంటే తండ్రికి భారం అయిపోయింది. ఇప్పుడు వివాహమైతే భర్త కూడా ఇష్టం లేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఆమెను ప్రేమించినాడు. ఆమె శ్రమను దేవుడు చూసినాడు. ఆ శ్రమ నుంచి విడిపించాలనుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఒకప్పుడు నీవు నేను మనమందరం కూడా అట్టి స్థితిలో ఉండగా మన దేవుడు మనను కూడా ప్రేమించినాడు. మనల్ని ఆయన మన పాపం నుంచి విడిపించి, మనకున్న శ్రమ కష్టం నుంచి విడిపించి మనను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళి నిత్యము దేవునితో సంతోషంగా ఉండాలనుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ప్రియులారా, శ్రమలో ఉన్న ఆమెను దేవుడు చూసినట్లే శ్రమలో ఉన్న నిన్ను నన్ను మన ప్రభువు చూసినాడు, మన దేవుడు చూసినాడు. చూసి ఆ శ్రమ నుంచి మనల్ని విడిపించడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. మనకు ఈ లోకంలో శ్రమే, చచ్చిపోయిన తర్వాత కూడా నరకంలో కూడా శ్రమ. ఈ భూమి మీద శ్రమ పడితే కొంతకాలమే, కానీ నరకంలో యుగ యుగాలు. ఎంత బాధో! కాబట్టి అలాంటి శ్రమ నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో శ్రమ పడ్డాడు. యేసు ప్రభు సిలువలో పడిన శ్రమ అంతా ఇంత కాదు. చాలాసార్లు మనము బైబిల్లో క్రీస్తు శ్రమను గురించి ఊరికి చదువుతాం, కానీ ఆ అనుభవం కూడా వెళ్ళినప్పుడు అది ఎంత బాధో! చేతుల్లో మేకులు కొట్టడం అంటే ఎంత బాధ, కాళ్ళలో మేకులు కొట్టడం అంటే ఎంత బాధ, వీపంతా దున్నడం అంటే ఎంత బాధ. చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మన ప్రాణం విలవిల్లాడిపోతుంది. యేసు ప్రభు అంత శ్రమను భరించాడంటే నీవు నేను శ్రమ పడకూడదని. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో దేవునితో సంతోషంగా నిత్యము ఉండాలని దేవుడు సిలువలో నీ కొరకు నా కొరకు ఆ ఘోరమైన శ్రమను భరించినాడు. కాబట్టి ఆ ప్రభువును కూడా మనం కూడా ఏం చేయాలి? స్తుతించాలి అనుకోవాలి. ఇది మొదటిది. రెండవది, ఆదికాండము 29వ అధ్యాయము 33వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతను కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. రెండవ కుమారుడు పుట్టినప్పుడు ఆమె పలికిన మాట ఏంటంటే, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు. మొదటిగా ఆమె శ్రమ చూశాడు. రెండవది, ద్వేషింపబడిన సంగతి కూడా విన్నాడు. మన దేవుడు కూడా ఎవరండి? వినే దేవుడు. చూచే దేవుడే కాదు, వినే దేవుడు. ఏం వింటాడు? మనల్ని ఎవరు ద్వేషించినా అది దేవుడు వింటాడు.
లేయాను యాకోబు ద్వేషించాడు. అందుకే మనం ఏం చూస్తామో చూడండి, పైన ఏం చూస్తామంటే 30వ వచనంలో యాకోబు రాహేల్నేమో ప్రేమించాడు అని చూస్తాము. 31లోనేమో లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. యాకోబు లేయాని ఏం చేశాడంటే ద్వేషించాడంట. ప్రియులారా, లేయా ద్వేషించబడింది. ఒకసారి ఒక సేవకుడు ఏమన్నాడంటే, యాకోబేమో రాహేలును ప్రేమించాడు, దేవుడేమో లేయాను ప్రేమించాడు అని చెప్పినాడు. యాకోబు ఏం చూసి ప్రేమించాడు? పై రూపం, ఆమె రూపవతి సుందరి. అందుకని ఆ సుందరమైన ముఖాన్ని చూసి యాకోబు రాహేలమ్మడి పడ్డాడు. రాహేలే కావాలి, చెప్పు ఎన్నేళ్ళు కొలువు చేయాలి అంటున్నాడు. అంతే, నేను ఎన్ని తిప్పలైనా పడితే కానీ నాకు రాహేలు అంటున్నాడు. కాబట్టి రాహేలు పై రూపాన్ని చూసి యాకోబు ప్రేమించినాడు, కానీ దేవుడు లేయాని ఎందుకు ప్రేమించిండు? పై రూపాన్ని చూసి కాదు. దేవుడు ఏం చూస్తాడండి? హృదయాన్ని. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో చదువుతాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు లేయా పై రూపాన్ని కాదు, ఆమె హృదయాన్ని చూసినాడు. బైబిల్లో చూడండి, రాహేలు సుందరే కానీ బుద్ధి మంచిది కాదు. ఆమెకు కోపం ఎక్కువ, షార్ట్ టెంపరేచర్ అంటారు కదా, చిన్నదానికే అలుగుద్ది, చిన్నదానికే కోపడుతుంది. అక్క కంటుంటే యాకోబు దగ్గరికి వచ్చి నాకు పిల్లలను తెచ్చి, లేకపోతే నేను చచ్చేదను అంటది. అంతేకాదు అక్క మీద అసూయ పడింది. రూపం మంచిదే కానీ బుద్ధి మంచిది కాదు. కానీ లేయా, సాధారణంగా మనుషులు ఏం చేస్తారు చెప్పండి? యాకోబుకు లాభాన్ని మోసగించి లేయాని పెళ్లి చేసిన తర్వాత నాకు చిన్నది కావాలి మామ అంటే, ఏం లేదు నేను ఉండలేదా, మళ్ళీ ఎట్లా చేసుకుంటావు అన్నది అండి లేయా. చూడండి ఎంత మంచిదో. లేయా అట్లా అనలేదు. అంతేకాదు రాహేలును బహుగా ప్రేమిస్తుంటే భరించింది తప్ప, ఆమెనే ఎందుకు ప్రేమిస్తావు, నన్ను కూడా చేసుకున్నావు కదా, ప్రేమించాలి కదా అనలేదు. ద్వేషిస్తుంటే భరించింది కానీ నన్నెట్లే ద్వేషిస్తావు అని అనలేదు. అంటే లేయా ఎట్లాంటిదంటే అన్ని భరించేదే కానీ తిరిగి అనేది కాదు. అందుకనే లేయా బుద్ధి, రూపం బాగలేకపోయినా బుద్ధి మంచిది. అందుకనే దేవుడు లేయాను ప్రేమించినాడు. అందుకనే చూడండి, బైబిల్లో యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఆమె పేరు దీనా. అయితే ఎక్కువ ఎవరు కన్నారు చెప్పండి? ఎక్కువ లేయా కానింది. ఎంతమందిని కానింది? 6గురిని కానింది. ఫస్ట్ లైన్గా 4గురిని కానింది, తర్వాత 2 కానింది. అంటే 2 కుమారులను, లాస్ట్న కుమార్తెని కనింది. మొత్తం 7గురిని కనది. కానీ రాహేలు పిల్లలు పుట్టలేదని ఏం చేసింది? దాసిని ఇచ్చింది, బిల్హాని ఇచ్చింది. ఇస్తే 2 పుట్టారు. తర్వాత లేయా కూడా యాకోబుకి ఎవరిని ఇచ్చారు? జిల్ఫాని ఇచ్చింది, ఆమె కూడా 2 పుట్టారు. తర్వాత లాస్ట్లో రాహేలుకి 2 కుమారులు పుట్టారు, యోసేపు, బెన్యామీను. అంటే ఈ ముగ్గురు కలిసి 6గురిని కంటే లేయా 6 కుమారులు, ఒక కుమార్తెని కనింది. మీరు 30 అధ్యాయం 29 అధ్యాయం చదివితే అర్థమవుతుంది. కాబట్టి లేయాను దేవుడు ప్రేమించి లేయా యొక్క ద్వేషించబడడం
దేవుడు విన్నాడు. అంటే ఆమెను ఎవరెవరు ద్వేషిస్తున్నారో అదంతా దేవుడు విన్నాడు. మన జీవితంలో కూడా ప్రభువు నమ్మిన తర్వాత మనను ఎవరు ద్వేషించినా దూషించినా వాటన్నిటిని మన దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. మన దేవుడు వినే దేవుడు. అందుకనే ఎవరైనా మనల్ని దూషిస్తే ఏం చేయొద్దు? దూషణకి ప్రతి దూషణ చేయొద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభుని గురించి చదువుతాం. చూడండి, 2వ అధ్యాయము 20 ఎన్నో వచనం, 3వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపను లేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభువును దూషిస్తే బదులు దూషించలేదు. మనం కూడా ఎవరైనా మనల్ని దూషిస్తే తిరిగి మనము దూషించకూడదు. యేసు ప్రభువును దూషించారు. ఏమని? నీవు దయ్యం పట్టినోడివి అన్నారు. అంటే యేసు ప్రభు ఏమన్నాడు? పోయి మీ అమ్మని అడుగుపో, మీ అమ్మకు దయ్యం ఎలా కొట్టింది నేనే అన్నాడా? అనలేట్లా. దూషణకి ప్రతి దూషణ చేయలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించినాడంట. ఎవరైనా మనల్ని దూషిస్తే మనం బదులు దూషించకూడదు, మనం దేవునికి అప్పగించాలి. ఎందుకంటే ఆయనే మనకు న్యాయం తీర్చే దేవుడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం? మనం ఒకటంటే మనం 7 అంటాం. ఎందుకు? మన చెయ్యి పై కావాలని, పై చెయ్యి కావాలని. ఒకటంటే 7 అంటాం. కాబట్టి మనము అట్లా అనకూడదు. యేసు ప్రభు కూడా అన్నాడు. ఏమని? నా నామమున మీరు నిందించబడి హింసించబడి అబద్ధముగా చెడ్డ మాటలు మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు. ఎవరైనా నిష్కారణంగా మనల్ని దూషించి నిందిస్తే మనం ధన్యులం. అప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషించి ఆనందించండి. సంతోషిస్తామా? ఎవరైనా ఒక్క మాట అన్నారనుకోండి, ఆ రోజు ఎవరైనా ఫోన్ చేసి బాగున్నారక్క అంటే, ఈరోజు నా మనసు అంత అతలాకుతలం, నెమ్మది లేదు. ఎందుకు? నన్ను ఇట్లన్నారు అట్లన్నారు అని బాధపడతాం. ప్రియులారా, చేయనప్పుడు ఎవరు ఏమన్నా కూడా మనం బాధపడకూడదు. ప్రభువు నిమిత్తము మనల్ని ఎవరైనా నిందిస్తే హింసిస్తే మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనము సంతోషించాలి, ఆనందించాలి. అపోస్తలుల కార్యాలు అదే మనం చూస్తాం. అపోస్తలులను పిలిపించి ఏం చేశారంట? కొట్టించారంట. కొట్టించి యేసు ప్రభు గురించి ఇంకా చెప్పొద్దు, వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్తూ ఎట్లా వెళ్తున్నారు? అరే నిన్ను ఏడగొట్టారా, నన్ను భలే కొట్టారా అని వాళ్ళు బాధపడలేదు. అక్కడ బైబిల్లో చదువుతాం, ఆ నామము కొరకు అట్లా అవమానించబడడానికి మనము తగిన వాళ్ళం కాదు అని సంతోషించారంట. మనమైతే అస్సలు ఊరుకోం కదా. పౌలు శీలను కొట్టి చెరసాలు వేస్తే ఏం చేసినారు? వాళ్ళు కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతించారు, ప్రార్థించారు, వాళ్ళు సంతోషించారు. కాబట్టి మన జీవితంలో ఎవరైనా మనల్ని ద్వేషిస్తే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము దేవునికి ప్రార్థించి దేవునికి అప్పగించాలి. మన దేవుడు ఎవరంటే వినే దేవుడు. నేను అనుకుంటాను, లేయా వాళ్ళు ద్వేషించే మాటలన్నీ దేవుడు విన్నాడు, ఆయనే నాకు న్యాయం తీరుస్తాడని దేవునికి అప్పగించి ఉండొచ్చు. అందుకే ఆమె ద్వేషించబడడం యెహోవా విన్నాడు అని గ్రహించామే.
వానికి ఏమని పేరు పెట్టింది? షిమ్యోను అని పేరు పెట్టింది. కాబట్టి మన దేవుడు ఎవరంటే మనల్ని దూషించి హింసించినప్పుడు వాటన్నిటిని వినే దేవుడు. మన దేవుడు వినువాడు. 94 కీర్తన 9వ వచనం ఇందాక చదివాము. చెవులు కలుగ చేసిన వాడు వినకుండునా అని. మన దేవుడు వినే దేవుడు. అంతేకాదు, చూడండి, ఇందాక చదివాము ఆ వచనం, నిర్గమకాండము 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం తక్కిన భాగం చదవండి. తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని చాలెమ్మ. దేవుడు మోషేతో చెప్తున్నాడు, వారు పెట్టిన మొర కూడా నేను విన్నాను. అంతేకాదు, మన దేవుడు వినే దేవుడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మన దేవుడు ఆలకించే దేవుడు, వినే దేవుడు. అందుకనే ఆమెను ద్వేషించబడడం దేవుడు విన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనల్ని ఎవరు ఏమన్నా కూడా మన దేవుడు వింటాడు. మన పక్షంగా న్యాయము తీరుస్తాడు. రెండవదిగా, ఆమె పక్షంగా దేవుడు ఆమెను ద్వేషించిన మాటలన్నీ దేవుడు విన్నాడు. ఇక మూడవది, ఆదికాండం 29వ అధ్యాయము 34వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. లేవి అంటే అర్థం ఏంటంటే హత్తుకొనుట అని అర్థం. ఎందుకు ఈ పేరు పెట్టిందంటే అక్కడ మనం చదువుతాం, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. కాబట్టి యాకోబు లేయాని ఏం చేస్తాడంట? హత్తుకుంటాడంట. హత్తుకోవడం అంటే ఎన్నడూ విడిచిపెట్టాడు అని. హత్తుకోవడం అంటే ఇప్పుడు 2 వస్తువుల మధ్య గ్యాప్ లేకుండా ఉండడం, గాలి దూరంత గ్యాప్ లేకుండా ఉండడం, అంతగా హత్తుకోవడం. వాస్తవంగా యాకోబు ఇంతకాలం ఏం చేశాడు? లేయాను ద్వేషించాడు, లేయాను దూరంగా ఉంచాడు, లేయాను సరిగా పట్టించుకోలేదు. అయితే దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? లేయాను హత్తుకునేటట్లు చేసినాడు. కాబట్టి అందుకనే ఇప్పుడు 4వ కుమారుడు పుట్టిన తర్వాత ఆమె ఏమంటుందంటే, ఈసారి యెహోవాను నేనేం చేస్తాను? స్తుతించదను. లేయా ఎందుకు దేవుని స్తుతిస్తుందంటే ఆమె శ్రమ దేవుడు చూచాడు. ఆమెను ద్వేషించడం దేవుడు విన్నాడు. విని భర్తలో దేవుడు కార్యం జరిగించి భర్త లేయాను హత్తుకునేటట్లు చేశాడు. వాస్తవంగా ఇక్కడ మనం చదువుతాం ఇదే అధ్యాయంలో, దేవుడు లేయా గర్భాన్ని తెరిచాడు, రాహేలును గొడ్రాలిగా చేశాడు. పిల్లలు ఇచ్చేది దేవుడే కదా. కాబట్టి దేవుడు ఎందుకు అట్లా చేశాడంటే దేవుడు లేయాను ప్రేమించి అట్లా చేసినాడు. ఒకవేళ లేయా గినక పిల్లలు పుట్టకుండా రాహేలుకే గినక పుట్టింటే ఇంకా లేయాను ఏం చేసేవాడు? ఇంకా చాలా ద్వేషించేవాడు. ప్రేమ కలిగిన దేవుడు. ప్రియులారా,
లేయాను దేవుడు ప్రేమించి ఆమెను జ్ఞాపకం చేసుకొని గర్భాన్ని తెరిచి వరుసగా 4 కుమారులను ఇచ్చినాడు. ఆ విధంగా కుమారునిచ్చుడు ద్వారా ఆమె దేవుడు ఆమె శ్రమను చూచాడని, దేవుడు ఆమెను ద్వేషించడం విన్నాడని గుర్తించి ఆ విధంగా ఆమెకి దేవుడు సహాయం చేశాడని తెలుసుకొని 4వ కుమారుడికి వచ్చినప్పుడు ఆమె అనుకుంది, అంటే తీర్మానం చేసుకుంటుంది, ఇప్పుడు ఈసారి నేను దేవుని ఏం చేస్తాను? స్తుతిస్తాను. ఈసారి దేవుని స్తుతిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, యాకోబు రాహేలును ప్రేమించాడు, కానీ దేవుడు లేయాను ప్రేమించి లేయాను ఎన్నుకున్నాడు. ఇప్పుడు యాకోబు లేయా నుంచి ఎవరు వచ్చారు? 4వ కుమారుడు యోదా వచ్చాడు. ఈ యోదాలో నుంచి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చాడు. అంటే మనుషులందరూ ఏ వ్యక్తినైతే ద్వేషించారో యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మనుషులను రక్షించడానికి ఆ వ్యక్తినే దేవుడు ఎన్నుకున్నాడు. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నీవు నేను మనమందరం ఈ లోకంలో లేయా వలె ద్వేషించబడిన వారమే. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తా అంటాడు, ఏమంటాడు? లోకములో మనము ఎన్నిక లేని వారమంట, తృణీకరించబడిన వారమంట. తృణీకరించబడిన లేయాని దేవుడు అనుకొని లేయాలో నుంచే యోదా వచ్చాడు. ఆ యోదా గోత్రములో నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చినాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా లోకానికే రక్షణ తీసుకొని వచ్చాడు. లేయాని అందరూ ద్వేషించారు, తృణీకరించారు, కానీ దేవుడు ప్రేమించి అనుకున్నాడు. లోకములో ఎన్నిక లేని నిన్ను నన్ను దేవుడు ప్రేమించి, అందుకే పౌలు అంటాడు, లోకములో జ్ఞానులను ఘనులను ఎన్నుకోలేదు అంటాడు. అంటే లోకములో మనకంటే జ్ఞానులు ఉన్నారు, ఘనులు ఉన్నారు, వాళ్లకు ప్రతిగా మలనించుకున్నాడు దేవుడు. అందుకనే అంత గొప్ప మేలు చేసిన ఆ దేవుణ్ణి ఈసారి ఇంకేం చేస్తాను? స్తుతించదను అనుకుని లేయా దేవుని స్తుతించింది. కాబట్టి ప్రియులారా, నిన్ను నన్ను దేవుడు ప్రేమించి శ్రమలో ఉండగా మనల్ని చూశాడు, ద్వేషించబడుచుండగా మన ద్వేషాన్ని విన్నాడు ఆయన. చివరికి లేయా నుంచి యేసు ప్రభు వచ్చి ఆ యేసు ద్వారా మనల్ని రక్షించినాడు. లేయాను ఎట్లా తృణీకరించబడిన ఆమెను ఎన్నుకున్నాడు, ఆ విధంగా ఎందుకు పనికిరాని నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని రక్షించి ఆయన బిడ్డగా చేసుకున్నందుకు మనం కూడా లేయా వలె ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. అందరం లేచి నిలబడి చిన్న పాట